సీఎంఆర్ ధాన్యం విషయంలో జరుగుతున్న అవకతవకలను ప్రభుత్వం గుర్తించింది. మిల్లర్లపై కొరడా జులిపిస్తోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బియ్యం విషయంలో, బకాయిల విషయంలో అశ్రద్ధ చేస్తున్న మిల్లర్లపై చర్యలు చేపడుతున్నారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో గల 2 రైస్ మిల్లుల నుంచి దాదాపు 217 కోట్ల రూపాయల ధాన్యం నిల్వలు మాయమైనట్లు గుర్తించిన సివిల్ సప్లై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. 2 మిల్లుల యజమానులపై కేసులు నమోదు చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో ఉన్న సంతోషిమ ఫార్బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీస్ యజమాని వెంకటేశ్వర్లు గత 2 ఏళ్లుగా ప్రభుత్వం కళ్లు కప్పుతున్నారు. ప్రభుత్వం నుంచి సీఎంఆర్ ధాన్యం తీసుకుని బియ్యం ఇవ్వలేదు. ఇందుకు సంబంధించి 1,10,00,000 రూపాయల వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మరో కేసులో నేరేడుచర్ల మండలం దిర్సించర్లలో ఉన్న తిరుమల రైస్ ఇండస్ట్రీస్ యజమాని రాజేష్ సీఎంఆర్ ధాన్యం కింద 107 కోట్ల రూపాయలు చెల్లించవలసి ఉందని అధికారులు గుర్తించారు. 2 మిల్లుల యజమానులు ప్రభుత్వానికి ఇవ్వవలసిన బియ్యం ఇవ్వకుండా ధాన్యాన్ని పక్కదారి పట్టించారని సంబంధిత మిల్లుల యజమానులపై చర్యలు తీసుకోవాలని గరిడేపల్లి, నేరేడుచర్ల పోలీస్ స్టేషన్లలో అధికారులు ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు లైవ్ లో అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, మిల్లర్ల పైన సివిల్ సప్లై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సీఎంఆర్ ధాన్యం విషయంలో గతంలో మిల్లర్స్ మాత్రము ప్రభుత్వం నుండి ధాన్యం కొనుగోలు చేసి ఆ తర్వాత దాన్ని సీఎంఆర్ చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి బియ్యం అప్పగించాల్సినటువంటి మిల్లర్లు మాత్రము చాలా అవకతవకలకు పాల్పడ్డట్టు కూడా నూతనంగా తొలగించినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈ విధంగా తప్పుడు మార్గంలో ప్రభుత్వాన్ని బొడ్డికొస్తున్నటువంటి మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని చెప్పి భావించడం జరిగింది. అప్పుడు సివిల్ సప్లై మినిస్టర్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క విషయంపై మాత్రం చాలా సీరియస్ గా దృష్టి సారించిన పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా సీఎంఆర్ ధాన్యం విషయంలో మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయలను ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను మిల్లర్ చెల్లించకుండా ఉంచారు. అదేవిధంగా ధాన్యం విషయంలో అంటే సీఎంఆర్ చేసిన తర్వాత ఆ బియ్యం నిల్వలను కూడా ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ ఆ విషయాన్ని విస్మరించేసి వాళ్ళు కోట్ల రూపాయలు దొరుకున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. అప్పటి నుండి కూడా ప్రభుత్వం మొదటగా మిల్లర్లతో సమావేశాలు ఏర్పాటు చేసేసి సీఎంఆర్ అంటే ప్రభుత్వానికి తీసుకున్నట్టు ధాన్యాన్ని తిరిగి ఇవ్వండి లేదా బియ్యం తిరిగి ఇవ్వండి, లేనట్లయితే మాత్రం అందుకు సంబంధించి అంటే ఎంత మొత్తంలో ఆ ధాన్యం సంబంధించి రేట్లు ఎంత ఉంటాయో అంత ధర చెల్లించండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. ఈ విషయంలో కొంతమంది మిల్లర్లు మాత్రం ధాన్యాన్ని అప్పగించడము అదేవిధంగా బియ్యాన్ని అప్పగించిన పరిస్థితి ఉంది. కానీ చాలా మంది మిల్లర్లు ఈ యొక్క విషయాన్ని మాత్రం పూర్తి స్థాయిలో పెట్ట పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తుల విషయంలో మాత్రం ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం కొరడా తెలిపిస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. దీనికి సంబంధించేసి నిన్న సూర్యాపేట జిల్లాకు సంబంధించేసి 2 మిల్లులు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో ఉన్నటువంటి సంతోషిమ ఫార్బాయిల్డ్ రైస్ మిల్లు అదేవిధంగా నేరేడుచర్ల మండలంలో ఉన్నటువంటి తిరుమల రైస్ ఇండస్ట్రీస్ సంబంధించేసి 2 మిల్లుల యజమానులు 217 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పేసి కూడా సివిల్ సప్లై అధికారులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. సీఎంఆర్ ధాన్యానికి సంబంధించేసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన బియ్యాన్ని చెల్లించకపోవడంతో అసలు ఆ మిల్లులో ధాన్యం నిల్వలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి సివిల్ సప్లై అధికారులు ఆ యొక్క 2 మిల్లులను కూడా విజిట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ మిల్లులు విజిట్ చేసిన తర్వాత మాత్రం వాళ్ళకు మాత్రం చాలా విస్తుపోయే అంశాలు బయటకు రావడం జరిగింది. ఎందుకంటే సీఎంఆర్ సంబంధించి ప్రభుత్వం అందించిన ధాన్యం నిల్వలు లేవు, అదేవిధంగా బియ్యం నిల్వలు లేవు. ఇదే సమయంలో ఈ సివిల్ సప్లై అధికారులు మాత్రం ఈ విషయానికి సంబంధించి ధాన్యం అనేది పక్కదో పట్టించారు, మిల్లర్లు కోట్ల రూపాయలు గడించారని చెప్పేసి కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే ఇక గడ్డిపల్లిలో ఉన్నటువంటి సంతోషిమ రైస్ ఇండస్ట్రీకి సంబంధించిన ఓనర్ అయినటువంటి వెంకటేశ్వర్లకు సంబంధించి దాదాపు 117 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాలని గుర్తించారు. అదేవిధంగా నేరేడుచర్ల మండలంలో ఉన్నటువంటి తిరుమల రైస్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఓనర్గా ఉన్నటువంటి రాజేష్ 107 కోట్ల రూపాయల బకాయి ఉందని చెప్పేసి కూడా సివిల్ సప్లై అధికారులు గుర్తించారు. మొత్తంగా 217 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన దానిని చెల్లించకుండా ఉండడం మాత్రం వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా సివిల్ సప్లై అధికారులు భావించడం జరిగింది. దానిలో భాగంగా సంబంధిత మిల్లుల అంటే దాని స్టేషన్లు ఏవైతే ఉంది గరిడేపల్లి స్టేషన్ అదేవిధంగా నేరేడుచర్ల స్టేషన్లో వారిపై మాత్రం ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. సో ఈ విషయానికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. ఆ 2 రైస్ మిల్లు యజమానులను అదుపులోకి తీసుకున్న తర్వాత ఎంక్వైరీ చేసేసి ఆ విధంగా వాళ్ళు ఏం చేయబోతున్నారు అనే విషయం మాత్రం ప్రజలకు మాత్రము ఒక ఆసక్తిని కలిగిస్తుందని చెప్పవచ్చు. సో ఈ విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సిన సివిల్ సప్లైకి సంబంధించి అంటే సీఎంఆర్ ధాన్యం విషయంలో అదేవిధంగా ఒకవేళ ధాన్యం లేనట్లయితే మాత్రము దానికి సంబంధించి ధర ఎంతైతే ఉందో అంత మొత్తంలో
ఆ డబ్బులు చెల్లించాలని చెప్పి ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది. కానీ కొంతమంది మిల్లర్లు మాత్రం ఈ విధంగా పెడచెవిన పెడుతుండటంతో మాత్రం వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో కనబడుతూ ఉంది ప్రియా. రైట్ పుల్లారావు, అయితే అసలు ఈ ధాన్యం నిల్వలు మాయమైపోవడం, పక్కదారి పట్టడం అసలు ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నప్పుడు అధికారులు వాళ్ళపైన ఆ చర్యలు తీసుకుంటారా లేదా అనే ఆ భయం లేదా? అంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించగలుగుతున్నారు? ఎస్పీఐ ఇది సీఎంఆర్ ధాన్యం విషయానికి సంబంధించేసి అనేక రకమైనటువంటి అవకతవకలు జరిగాయని చెప్పేసి నూతనంగా వెళ్ళినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. అంటే గత ప్రభుత్వ హయాంలో, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విచ్చలవిలిగా, అంటే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల అండదండలతోటే ఈ విధంగా మిల్లర్లు బరితెగించారని చెప్పి కూడా మనకు కొన్ని విషయాలు బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల అండదండలతో, అదేవిధంగా అధికారుల అండదండలతో ఈ విధంగా ప్రభుత్వం నుంచి సేకరించినటువంటి సీఎంఆర్ ధాన్యాన్ని వాళ్ళు క్రషింగ్ చేయకుండా, ఆ ప్రభుత్వానికి బియ్యం రూపంలో చెల్లించకుండా చాలా నిల్వలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అదేవిధంగా ఆ ధాన్యాన్ని మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించేసేసి కోట్ల రూపాయలు గడించిన పరిస్థితి అయితే ఉంది. ఈ విషయానికి సంబంధించి గతంలో కూడా అనేక రకమైనటువంటి వార్తలు వచ్చిన నేపథ్యం అయితే ఉంది. కానీ గత ప్రభుత్వం మాత్రం ఈ యొక్క విషయాన్ని చూసి చూడనట్లు వదిలేసిన పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి మాత్రము చాలా వేల కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్ల పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ యొక్క మిల్లర్స్ నుంచి, అంటే సీఎంఆర్ ధాన్యం విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వానికి ఇవ్వవలసినటువంటి బియ్యం నిల్వలు పూర్తిగా ఇవ్వకుండా ఉండటము, అదేవిధంగా కావాల్సినటువంటి ఆ యొక్క బిల్లర్లు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా ఉన్న విషయాన్ని మాత్రం పూర్తి స్థాయిలో గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో కూడా గతంలో పీస్ దందా అనేది బాగా కొనసాగిన నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించేసి మిల్లర్లు, అంటే ఈ విధంగా వచ్చిన ధాన్యాన్ని వాళ్ళు సీఎంఆర్ అంటే క్రషింగ్ రైస్ చేసేసిన తర్వాత దాన్ని పక్కదో పట్టించినట్లు కూడా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన పరిస్థితి ఉంది. అందుకోసమే మొదటగా మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి మీరు చెల్లించాల్సిన ధాన్యాన్ని మీరు చెల్లించండి, అదేవిధంగా ఒకవేళ ధాన్యం లేని పక్షంలో ఆ యొక్క ధాన్యం విలువ ఎంతైతే ఉందో అంత ధర, అంటే అంత డబ్బుల రూపంలో చెల్లించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ కొందరు మిల్లర్లు మాత్రం దానికి సంబంధించేసి ఆ యొక్క ధాన్యాన్ని సీఎంఆర్ చేసేసి బియ్యం అప్పచెప్పారు. కొంతమంది డబ్బులు కూడా అప్పచెప్పిన పరిస్థితి ఉంది. కానీ కొంతమంది మిల్లర్లు మాత్రం, చాలా మంది మిల్లర్లు దీంట్లో ప్రభుత్వం చెప్పినటువంటి విషయాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. వారు డబ్బులు చెల్లించకుండా, అదేవిధంగా బియ్యం ఇవ్వకుండా కూడా వాళ్ళు దాన్ని తాట వేసుకుంటూ పోతుండే వరకు ఇప్పుడు గవర్నమెంట్ మాత్రం దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. గతంలో మిల్లర్లు ఎంతైతే ధాన్యాన్ని స్వీకరించారో ఆ యొక్క ధాన్యానికి సంబంధించినటువంటి బియ్యం అయినా ఇవ్వాలి, లేనట్లయితే మాత్రం డబ్బులైనా చెల్లించాలని చెప్పేసి కూడా చాలా ఖచ్చితమైన నిర్ణయాలతో ఉంది. దీనికి సంబంధించి సివిల్ సప్లై అధికారులే కాకుండా విజిలెన్స్ అధికారులను కూడా పురమాయించడం జరిగింది. ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్లర్లు ఉన్నారో ఆ రైస్ మిల్లర్లను గుర్తించండి, అదేవిధంగా అవసరమైతే వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టండి, అదేవిధంగా ఆ యొక్క మిల్లును సీజ్ చేయండి, అంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని భావించడం జరిగింది. దానిలో భాగంగానే గత ఖరీఫ్ సీజన్ కు సంబంధించేసి కూడా చాలా మిల్లులను కూడా బ్లాక్ లిస్ట్ లో ఉంచేసేసి వాళ్ళకు ధాన్యం పంపించకుండా ప్రభుత్వం కూడా ఆపివేసిన పరిస్థితి ఉంది. కానీ ప్రజెంట్ గా చూస్తే మాత్రం సూర్యాపేట జిల్లాలో, అంటే హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 మిల్లులకు సంబంధించి 217 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లయితే మొత్తంగా ఎన్ని వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయో మనం గుర్తించవచ్చు. ఈ విషయాన్ని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పవచ్చు. సో ఈ విషయంలో అంటే మిల్లర్లు ఎవరైతే ఈ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి మేము వెనకంజ వేయమని చెప్పేసి నిన్న 2 మిల్లులపై కేసు నమోదు చేసినవే దాన్ని మనం ఉదాహరణకు కూడా చెప్పవచ్చు. సో ఇప్పటికైనా సరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు, ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి బియ్యమైనా ఇవ్వండి లేదా డబ్బులైనా చెల్లించండి దాని మొత్తంలో అని చెప్పేసి కూడా ఇప్పటికి కూడా అవకాశం ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా తోకడాడించిన మిల్లర్లు వాళ్ళు మాత్రం క్రిమినల్ కేసులు పెట్టేసి వాళ్ళను అంటే ప్రభుత్వానికి చెల్లించే విధంగా డబ్బులు చెల్లించే విధంగా మాత్రం చర్యలు తీసుకున్న పరిస్థితి ప్రెజెంట్ గా ఉంది. ప్రియా. రైట్ పుల్లారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.